హారర్ కామెడీ. ఫస్ట్ మీరు రిలీజ్ చేసిన టీజర్‌లో 'ప్రభాస్' గారు భయపడ్డట్టు, "అరే పరిగెత్తండ్రోయ్" అనే ఈ డైలాగులున్నాయి గదా! హ్మ్. అంటే ఒక పాన్ ఇండియాలో ప్రభాస్‌కున్న ఇమేజ్ అనేది అసల మామూలుగా లేదు. అలాంటి హీరోతో అలా డైలాగ్ పెట్టించడం అనేది మీరెంత డేర్ చేశారో, ఆయన యాక్సెప్ట్ చేసి దాన్ని చెప్పడం అనేది గూడా అంతకు మించిన ఇదే గదా! ఇక్కడ ఒకటేనండి. మెయిన్ ఏంటంటే నాకు అంటే చిరంజీవి గారు చెప్తా ఉండేవాళ్ళు. ఆ మాట ఎప్పుడూ గుర్తుంటది. అంటే యాక్ట్ యాక్టింగ్ చేసేటప్పుడు వెయిట్ దింపేసుకోవడాని కోసం మధ్యలో ఒక సినిమా చేయాలి. ఇట్లా లేకపోతే కొడుతూ ఇప్పుడు 100 మందిని కొడతాం. తర్వాత 200 మందిని నరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇది నెవర్ ఎండ్. అంటే వెయిట్ పెరిగిపోతూ ఉంటది భుజం మీద. హ్మ్. మధ్యలో సింపుల్‌గా ఒక సినిమా జరగాలి. అది అది టోన్ డౌన్ అవుతది. నెక్స్ట్ స్క్రీన్ ఏజ్ పెంచుతూ ఉంటది. హ్మ్. మీకు స్క్రీన్ ఏజ్ ఇప్పుడు జనరల్‌గా 'ప్రభాస్' గారి ఈ సినిమాలో మీరు చూస్తే 'బాయ్ నెక్స్ట్ డోర్' లాగా ఆ చిన్న ఇన్నోసెన్స్‌తో యాక్టింగ్ చేసే విధానం ఇవన్నీ యాక్చువల్‌గా ఈ 'ప్రభాస్' గారు ఇంత చిన్న సినిమా చేసారా? అని అనుకుంటూ అది పెద్దదవుతది హ్మ్. రన్నింగ్‌లో. అవునండి. అంటే కథకు అనుగుణంగా కథ నచ్చిన సినిమాలోకి వచ్చి కూర్చోవటం. అది ఈ సినిమాకి నాకు బాగా హెల్ప్ అయింది. అంటే బిగినింగ్‌లో గూడా మీరు ఈ సినిమా రేంజ్ అనేది ఇంత హై రేంజ్ అనేది బిగినింగ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా? స్టార్ట్ చేసినప్పుడు? ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇది నేనేంటంటే మామూలుగా ఆయన ఫన్ సినిమా అనుకుంటున్నారు. సింపుల్‌గా చేద్దాం అనుకున్నా. కానీ ఆయన చేసే సినిమాలవి చూస్తుంటే ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువుంటది ఆయన మీద. ఇప్పుడు మేమిద్దరం కలిపి చిన్న సినిమా చేద్దామని అన్నా నువ్వేంటి ఈ చిన్న సినిమా చేయడం ఏంటి అని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి కావాల్సిన విజువల్ ఇచ్చేయాలి. ఆయన సినిమా అంటే. ఆయన తెచ్చుకున్నప్పుడు బెస్ట్ స్క్రీన్ ప్లేలుండాలి. బెస్ట్ డైలాగ్స్ ఉండాలి. ఇవన్నీ కూడగట్టుకొని వచ్చిందనమాట సినిమా అది. హ్మ్. అంటే బై ప్రాసెస్‌లో అలా దాని రేంజ్ అలా పెంచుకుంటూ వచ్చారు. బై ప్రాసెస్‌లో అని కాదు రాసుకుంటూ వచ్చేటప్పుడే అది పెరుగుతూ వచ్చిందంతే. ఆయన హారర్ కామెడీ అని ముందనుకున్నా. దాని తర్వాత వన్స్ నేను దిగి ఇంకా ఫస్ట్ హాఫ్ కొంతవరకు రాసిన తర్వాత లేదు ఇది ఇలా ఎళ్ళకూడదు అనేది ఒకటనుకుని, ఇంకా అక్కడి నుంచి నేను ఆల్‌మోస్ట్ చేసుకుంటూ ఎళ్ళాను. హ్మ్.